ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు ఒక మంచి కొత్త రెసిపీస్తో అయితే మళ్ళీ మీ ముందరికి వచ్చేసాను. ఈరోజు వచ్చేసి 2 రెసిపీస్ అయితే చూపించిపోతున్నాను. ఈ 2 రెసిపీస్ కూడా మనకి హెల్త్కి మంచిగా ఇంప్రూవ్ చేసే రెసిపీస్ అనమాట. ఒకటి వచ్చేసి వాటర్ మిలన్ మిల్క్ షేక్, అలాగే ఇంకొకటి వచ్చేసి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్. సో దానికోసం అయితే మనకి ముందుగా ఒక పాలతో చేసిన గడ్డ అయితే కావాలి. దానికోసం అయితే ఇక్కడ నేను ఒక కడాయి పెట్టేసుకుని దానిలో 1 కప్పు నిండా పాలు పోసుకుని బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా బాయిల్ అవుతూ ఉండగా మనకి దీనిలో షుగరు అలా ఏం వేయవసరం లేదు. దీన్ని బాయిల్ అవనిచ్చేసి అండ్ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తున్నప్పుడు మనం దించేసి ఒక చల్లారి పెట్టేసుకుని ఒక బాక్స్లో పోసేసి డీప్ ఫ్రిడ్జ్లో రీఫ్రిజిరేట్ చేయడమే అనమాట. అది మనకు ఒక 4 అవర్స్కి 5 అవర్స్కి మనకి ఒక క్యూబ్లో అయితే తయారవుతుంది కదా, దాన్ని యూజ్ చేసుకోవటం. సో మీరైతే రెసిపీ చూస్తూ ఉండండి. నేనైతే మనకి వాటర్ మిలన్లో అసలు బెనిఫిట్స్ ఏంటి, స్ట్రాబెర్రీ యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను వచ్చేసి వాటర్ మిలన్ గురించి అయితే చెప్తున్నానండి. మనకి వాటర్ మిలన్ మిల్క్ షేక్ అనేది మన బాడీని చాలా రీఫ్రెషింగ్గా ఉంచుతుంది, అలాగే ఎప్పుడు బాడీని హైడ్రేట్ చేస్తూ ఉంటుంది అండ్ బాడీని చాలా కూల్గా ఉంచుతుందండి. అలాగే మనకి పుచ్చకాయలో ఎక్కువ శాతం నీరైతే ఉంటుందండి, కాబట్టి ఆ వాటర్ అనేది మన బాడీని ఎప్పుడు హైడ్రేటింగ్ ఉంచడంలో చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ వాటర్ మిలన్ తిన్న వాళ్ళైతే వాటర్ మిలన్ బెనిఫిట్స్ అయితే తెలుసుకోండి. వాటర్ మిలన్ ఖచ్చితంగా తినండి, హెల్త్కి చాలా మంచిది. అండ్ అలాగే మన వాటర్ మిలన్లో అయితే తక్కువ క్యాలరీస్ ఉండటం వల్ల మనకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే మనం వాటర్ మిలన్ తిన్నా లేదా దాంతో ఏమైనా రెసిపీస్ చేసుకున్నా, లైక్ మిల్క్ షేక్స్ కానీ, జ్యూస్ కానీ, ఐస్ క్రీమ్ ఇలా ఏం చేసుకున్నా కూడా మనకి ఎక్కువసేపు అనేది పొట్ట ఫుల్గా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే దీనిలో విటమిన్ ఏ, సి అయితే ఉంటాయండి. మన బాడీకి అన్ని విటమిన్స్ కావాలి కదండి, అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి కూడా కావాలండి. అలాగే మనకి వాటర్ మిలన్ వచ్చేసి హెయిర్కి, స్కిన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మనకి హెయిర్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది. మన స్కిన్ అనేది చాలా రఫ్గా అయిపోతూ ఉంటుంది కదండి, అలాగే వాటర్ మిలన్ ఏ విధంగా తీసుకున్నా కూడా మనకి స్కిన్ అనేది కొంచెం స్మూత్ టెక్స్చర్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పుచ్చకాయలో అయితే బీటా కెరటిన్ మరియు లైకోపీస్ ఉంటాయండి. ఇవి మనల్ని ఎక్కువగా వడదెబ్బ నుంచి హెల్ప్ చేస్తాయి అన్నమాట. మనకి ఎక్కువగా వడదెబ్బ అనేది సమ్మర్ సీజన్లో ఉంటుంది కదని చెప్పి బాగా ఎండలుగా ఉండి ఆ టైంలో కనుక మనం ఇలా వాటర్ మిలన్ ఇలా జ్యూసెస్ కానీ పీసెస్గా కట్ చేసుకుని తింటాం కానీ, ఇలా మిల్క్ షేక్స్గా చేసుకోవడం కానీ చేసుకుంటే కనుక మనకి ఏంటంటే బీటా కెరటిన్, లైకోపీస్ అనేవి ఉంటాయి. కాబట్టి మనకి వడదెబ్బ తగిలినా కూడా కొంచెం దాని నుంచి రిలీఫ్ వచ్చేటట్టు ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చి ఏంటంటే పుచ్చకాయలో సిట్రులైన్ అనే ఆమ్లం ఉంటుందండి, అమైనో ఆమ్లం అండి. అది ఉండటం వల్ల ఏంటంటే మనకి మనం ఎక్కువగా చాలామంది ఏంటంటే మార్నింగ్ పూట్లో యోగా, ఎక్సర్సైజ్ ఇలా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇలా ఈ పుచ్చకాయ తినటం వల్ల సిట్రులైన్ అనే లేదా అమైనో ఆమ్లం అనేది ఇలా ఈ రెండు కూడా మన బాడీలో ఉండటం వల్ల వ్యాయామం చేసేటప్పుడు కూడా యోగా కానీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా మన బాడీ అనేది స్టిఫ్గా ఉండగలుగుతుంది. సో ఇదండి వాటర్ మిలన్ యొక్క లాభాలు అయితే. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే మీరు ఇక్కడ చూస్తూ ఉండండి. అండ్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ కోసం అయితే నేను ఫస్ట్ కిట్ అయితే ఒక బౌల్ పెట్టేసుకుని దాంట్లో కొన్ని వాటర్ వేసుకుని కొంచెం సాల్ట్ అయితే వేసుకుని వాష్ చేసుకుంటున్నాను. మీరు వెనిగర్ వేసుకున్నా కూడా పర్వాలేదు, నా దగ్గర వెనిగర్ అయితే లేదని చెప్పేసి నేను నార్మల్గా వాష్ చేసుకుంటున్నాను సాల్ట్ వేసి. సో ఇలా సాల్ట్ వేసి వాష్ చేసేసుకొని అండ్ వీటిని అయితే నేను 2 పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. మనకి జస్ట్ బ్లెండ్ అవ్వడమే కదా, ఈజీగా బ్లెండ్ అయిపోతాయి. సో అందుకే నేను జస్ట్ 2 పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకుని నేను ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూపిస్తాను చూడండి. అండ్ ఇప్పుడైతే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేవి అయితే తెలుసుకుందాం. మనకి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్లో ఎక్కువగా మన బాడీకి కావాల్సింది ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అండి. అండ్ సో మనకి స్ట్రాబెర్రీ ద్వారా మనకి కావాల్సిన పోషకమైనవి ఏమిటంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, అంటే ఇమ్యూనిటీ పవర్ని అయితే పెంచుతుంది. అలాగే మన స్కిన్ యొక్క హెల్త్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే వెయిట్ లాస్కి కూడా
మనకి హెల్ప్ చేస్తుంది. అలాగే దీనిలో ఇంకా కూడా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటో చూసేద్దాం. మనకి ఎప్పుడన్నా బాడీలో ఇన్ఫెక్షన్స్ ఇలా వస్తూ ఉంటాయి కదండి, ఆ టైంలో మనం కనుక కొంచెం స్ట్రాబెర్రీస్ కనుక యూస్ చేసుకుంటే కనుక మన బాడీలో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా వాటితో మనం ఫైట్ చేయడానికి అయితే ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మన హెల్త్కి అయితే మన స్కిన్ హెల్త్కి అయితే మంచిగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు కొంచెం ఒత్తిడిగా ఫీల్ అవుతుంది, ఆ టైంలో కూడా ఇలా స్ట్రాబెర్రీ మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్